పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి కీర్తన తెలుసుకున్నాం. నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మా కళ్యాణమమ్మా. అమ్మా అలమేలుమంగ, నీకు ఆ శ్రీనివాసునికి ఎల్లప్పుడూ, ఇక్కడ నెలమూడు అన్నప్పుడు ఎల్లప్పుడూ అనే అర్థం వస్తుందన్నమాట. నీకు ఆ శ్రీనివాసునికి ఎల్లప్పుడూ శుభాలే అంటే శోభనాలే. అదేవిధంగా మీరు నిత్యము కళ్యాణం చేసుకుంటూ, నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఎప్పుడూ భక్తులను ఆశీర్వదిస్తూ, భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తూ మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి తల్లి అని, ఆనందంగా వర్ధిల్లాలనేసి అన్నమాచార్యుల వారు ఇక్కడ భక్తితో తెలియజేస్తున్నారు. ఇక చరణం 1 చూద్దాం. రామనామమతనిది రామవు నీవైతేను, చామన వర్ణమతడు చామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, చామన వర్ణమతడు చామవు నీవు. వామనుడందురతని వామనయనవు నీవు, ప్రేమపు మీరిద్దరికి పేరు బలము ఒకటే. వామనుడందురతని వామనయనవు నీవు, ప్రేమపు మీ ఇద్దరికి పేరు బలము ఒకటే. నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మా కళ్యాణమమ్మా. రామనామమతనిది రామవు నీవు. ఈ సృష్టిలో ఉన్నటువంటి విష్ణు తత్వాలన్నీ కూడా ఒకటే. అమ్మవార్లందరూ కూడా లక్ష్మీ సాయితో సమానం అలా. కాబట్టి ఇక్కడ శ్రీనివాసుడు రాముడైతే ఆమె రామవు అంటే అందమైనటువంటి స్త్రీ. మనం చెప్పాం కదా, అందములో ఆమెకు సాటి వేరే వాళ్ళు ఉండరు, అంత అందంగా ఉంటుందన్నమాట ఆమె లక్ష్మీదేవి. కాబట్టి చామన వర్ణమతడు చామవు నీవు. నీలమేఘ ఛాయతో ఈ సృష్టి మొత్తాన్ని కూడా ఆకర్షించేటువంటి కోటి మన్మధుల అందంతో కలిగేటువంటి ఆయన అందము వర్ణనాతీతం భగవంతుడిది. చామన ఛాయి, నీలమేఘ ఛాయిగా ఉండే ఆయన అయితే ఆమె చామవు అంటే నవ యవ్వనంగా ఉండేటువంటి అమ్మ అని అర్థం. చామన వర్ణముతో ఎంతో సుందరంగా ఆయన ఉంటే నవ యవ్వనంతో ఎంతో అందంగా ఈమె కూడా ఉందట. వామనుడందురతని వామనయనవు నీవు. ఆయన వామన భగవానుడైతే విష్ణుమూర్తి అవతారము. వామనయన అత్యంత సుందరమైనటువంటి కన్నులు గలది వామనయన అంటే హరిబోల్. ఆయన వామనుడైతే ఈమె వామనయన. అలా మీ ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది, అన్యోన్యత ఉంది, పేరు బలాలు కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా కలిశాయి. కాబట్టి మీ ఇద్దరి పేర్లలో అక్షర సౌందర్యము, పేరు బలాలు అన్నీ కూడా ఒకటేను, అంత బాగా కలిశాయి అని చెప్తున్నారు. 2వ చరణం. హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు, కరిగాచెదాను నీవు కరియానవు. హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు, కరిగాచెదాను నీవు కరియానవు. సరిజలది సాయి జలది కన్యవు నీవు. సరిజలది సాయి జలది కన్యవు నీవు, బెరసి మీ ఇద్దరికి పేరు బలము ఒకటే. నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మా కళ్యాణమమ్మా. హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు. అతని పేరు హరి, విష్ణువు. హరిణేక్షణవు అంటే జింకలాంటి అందమైనటువంటి చూపులు కలిగిన దానివి నువ్వు. కరిగాచెను నీవు కరియానవు అంటే ఆయన గజేంద్రుడు, కరి అంటే గజేంద్రుడిని గాచాడు ముసలి పట్టుకున్నప్పుడు. నీవు ఏనుగు ఎలా అయితే నెమ్మదిగా హుందాగా నడుస్తుందో ఆ విధమైనటువంటి నడక కలిగిన దానివి నువ్వు. ఆయనేమో ఏనుగును రక్షించిన వాడు, నీవేమో ఏనుగు ఎంత హుందాగా నడుస్తుందో ఆ విధంగా నడిచేటువంటి దానవు. ఇద్దరికి ప్రాస కుదిరింది. మనకు అందమైనటువంటి నడకల్లో హంస నడక, గజ నడక అని ఇలా చెప్తారనమాట. గజ నడకలో
ఎంతో హుందాగా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది అని, అదేవిధంగా హంస నడక అనేది వయ్యారంగా నడుస్తుందని, ఇలా అన్నీ చెప్తారు అమ్మవారికి. ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటారు. హరిబోల్, హరే కృష్ణ. సరి జలది సాయి జలది కన్యవు నీవు. ఆయనేమో జలాలపైన పవళించి ఉంటాడు, శేషపాను పైన. నీవేమో జలది కన్యవు, ఆ జలంలో నుంచే పుట్టిన దానివి. మనం క్షీర సముద్రాన్ని మందర పర్వంతో చిలికినప్పుడు అందులో నుంచి రకరకాలుగా వచ్చినప్పుడు అందులో లక్ష్మీమాత కూడా వస్తుంది. అప్పుడు ఆ విష్ణు భగవాన్ వరిస్తుంది అని తెలుసుకున్నాం కదా. కాబట్టి శేషపానుపై పడుకున్నాడు. ఇద్దరికి కరెక్ట్ గా ప్రాస కుదిరింది. సముద్ర పుత్రికవు నువ్వు, సముద్రం మీద పవళించే ఉండేవాడు ఆయన. బెరసి మీ ఇద్దరికి పేరు బలము ఒకటే. కాబట్టి ఎలా చూసినా కూడా మొత్తానికి చూస్తే మీ ఇద్దరి పేరు బలాల్లో అన్ని కూడా అద్భుతంగా సరిపోయాయి. ఇక 3వ చరణము. జలజనా బుడతడు జలజముఖివి నీవు, అలమేలు మంగవు నిన్నెల మీదాను. జలజనా బుడతడు జలజముఖివి నీవు, అలమేలు మంగవు నిన్నెల మీదాను. ఇలలో శ్రీ వెంకటేశుడిటు నిన్ను రానమోచే, పిలిచి పేరు చెప్పే పేరు బలము ఒకటే. నెల 3 శోభనాలు నీకు అతనికి తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మా కళ్యాణమమ్మా. జలజనాభుడతడు జలజముఖివి నీవు. ఆయన నాభియందు పద్మం కలిగి ఉన్నాడు, అంతే కదా. ఆయన నాభి నుంచి పద్మం వస్తే ఆ పద్మంలోనే బ్రహ్మ కూర్చో ఉంటాడు. కాబట్టి ఆయన నాభియందు పద్మం కలిగి ఉన్నాడు. నీ కన్నులు పద్మంలాగా ఉన్నాయి, పద్మము వంటి కన్నులు కలది అని కూడా మనం అమ్మవారిని అంటాం కదా. కాబట్టి ఆయన నాభిలో పద్మం ఉంది, నువ్వు పద్మం వంటి కన్నులు కలిగి ఉన్నావు. అలమేలు మంగవు నిన్నెల మీదాను. నీవు పద్మంలో ఉద్భవించినటువంటి అలమేలు మంగవు. ఆయన నిన్ను ప్రేమగా దక్కించుకున్నాడు. నీవు ఆయన మనసును గెలుచుకున్నావు, అంత ఇష్టంగా ఆయనకు సేవ చేసుకున్నావు, ఆయన యొక్క మనసును దోచుకున్నావు అన్నమాట. నీ అందముతో, నీ సేవతో, నీ ప్రేమతో. ఇలలో శ్రీ వెంకటేశుడిటు నిన్ను రానమోచే, పిలిచి పేరు చెప్పే పేరు బలము ఒకటే. ఈ భూలోకంలో వెలిసినటువంటి ఆ కలియుగ వెంకటేశ్వర భగవానుడు ఆయన వక్షస్థలంలో నిన్ను ఉంచుకున్నాడమ్మా. ఎంతో ఇష్టంగా ప్రేమగా ఆయన హృదయంలోనే ఉంచుకున్నాడు. ఆ అలమేలు మంగ శ్రీ వెంకటేశ్వర భగవానుడు మీ ఇద్దరు ఏ పేరు పెట్టినా పిలిచినా ఒకటే, ఇద్దరు ఒకటే. భార్యాభర్తలను ఎప్పుడు విడదీయలేం, ఇద్దరు ఒకటిగానే ఉంటారనమాట. కాబట్టి ఆ ఇద్దరి పేరు బలాలు ఒకటే. మీ వివాహ బంధం ఎప్పుడు ఎల్లవేళలా సంతోషంగా కొనసాగుతూ భక్తులందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తూ మీ వైభవం ఎప్పుడు కలకాలం జరగాలని, నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా వైభవంగా ఉండాలని పరమ భక్తుడైనటువంటి అన్నమాచార్యులు తెలిపారు. ఆ విధంగా మనము కూడా నిత్యము ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అలమేలు మంగళ వివాహంలో పాల్గొనేటువంటి భాగ్యం కలగాలని, వారి యొక్క కృపకు పాత్రులు కావాలని, వారి యొక్క సేవకు పాత్రులు కావాలని, వాళ్ళ భక్తుల సాంగత్యానికి పాత్రులు కావాలని వేడుకుంటూ గురుదేవుల్ని భగవంతుని వేడుకున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నిత్య గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.